చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నాలాంటి వాడికి కొన్ని గుణపాఠాలు కూడా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ కాబట్టి మీకు చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ నీడను కూడా మీరు నమ్మకుండా ఉండాలి. నేను నమ్మి మోసపోయాను. 2019 ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. 2019 ఎన్నికలు వచ్చాయి. అభ్యర్థుల ఎంపికలో బిజీగా ఉన్నాను. తెల్లవారితో నిద్ర లేస్తాను, ఒక చీటీ వచ్చింది. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయాడు. ఇది న్యూస్. మీరేమనుకుంటారు? అప్పుడు ఆ దినంగానే ఏమనుకుంటారు? నిజం అనుకుంటారా లేకపోతే సందేహిస్తారా? నిజమని నువ్వు కడపలో ఉన్నా కూడా అనుకున్నావు. కడపలో లేని వాళ్ళు ఏమనుకుంటారు? పాపం అనుకుంటాం. అవునా కాదా? నేను కూడా సీఎం కొండి పాపం అనుకున్నాను. నా పని నేను చేసుకున్నాను పాపం అని. మధ్యాహ్నాలకు ఆయన కూతురు అడిగింది, లేదు సందేహం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమని. అప్పుడుండే మా ఎస్పీ కూడా ఏదో జరిగి ఉంటుంది అని ఆయన గమ్మునున్నాడు. అక్కడ ఒక సిఐ ఉంటే పై వాళ్ళకి రిపోర్ట్ చేయాలి, ఆయన రిపోర్ట్ కూడా చేయకుండా వాళ్ళంతా కూడా రూమ్ అంతా కడిగితే ఈయన వాళ్ళకందరికి సహకరించాడు. సాయంత్రం అయింది, నాటకం పరాకాష్ఠకు వచ్చింది. సాయంత్రం అయితే ఏం చేశారంటే, మా తండ్రి చనిపోయాడు, చిన్నానే పెద్ద దిక్కు, ఈరోజు ఆయన్ను కూడా చంపేశారన్నాడు. ప్రజల్లో అనుమానం పడింది. తర్వాత నెక్స్ట్ డే పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టి సాక్షి పేపర్లో వేసాడు. నేరస్తులు తప్పించుకొని ముఖ్యమంత్రి పైన నేరం వేసే పరిస్థితికి వచ్చారు. మీరు నమ్మారు, అప్పట్లో నమ్మారు, ఓట్లు వేశారు. నేను ఓడిపోయాను. 5 ఏళ్లు నానా ఇబ్బందులు పడ్డాం. అదే నేను గాని తెల్లవారితో గాని పసిగట్టి దోషుల్ని అప్పుడే అరెస్ట్ చేయించుంటే నేను ఓడిపోయేవాడిన తమ్ముడు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి కేస్ స్టడీలు నా జీవితంలో చాలా స్టడీ చేశాను. మా పోలీసులు చెప్పినా ఇప్పుడు మాత్రం నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ మభ్య పెట్టలేరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడుండే పోలీసులు కూడా మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఓసారి ఇవన్నీ కూడా గట్టిగా చెప్పే విషయాలు మీకు. నేను ఆ రోజు ప్రాణదానం ప్రారంభించాను. ప్రాణదానాన్ని ప్రారంభించి కొండపైకి పోయేటప్పుడు, వెంకటేశ్వర స్వామి బట్టలు పెట్టేటప్పుడు నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కారు వచ్చి కొట్టింది. కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడేమో కానీ నాకు తెలియదు. అదొక మిరాకల్. అయితే నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వస్తే తీసుకొచ్చారు, అన్కాన్షియస్ గా వచ్చా. తీసుకొస్తే ఎస్పీని ఒక పక్క చూసా, ఇంకొక పక్క కలెక్టర్ని చూసా. ఏం జరిగిందన్నాం. మీ మీద క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు సార్ అన్నారు. ఎస్పీని చూసి నీకేం చెప్పాను అని అడిగా. కాసేపు ఆలోచించి తలకొంచున్నాడు. ఎవరైనా కానీ ఇలాంటి దుర్మార్గం చేస్తే నేను మీకు చెప్పింది
విఐపిని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మీది. చుట్టుపక్కలంతా కూడా కార్డన్ చేసి ఎవడూ తప్పించుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పా. ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు, కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళమన్నా. అంటే నేను ప్రాణాపాయం వచ్చినా నా డ్యూటీ నేను మరవలేదంటే అది నా పట్టుదలని మరొక్కసారి కొండే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేరాలు చేసేవాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు కాదు. నేరాలు చేసేవాడి కంటే మనం తెలివైన వాళ్ళమైతే సమర్థవంతంగా పనిచేస్తామనే భయం ఉంటే నేరాలే జరగవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే మాట చెప్పాను, ఎవడైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు మీకని హెచ్చరించాను. రేపు ఎవడైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయండి, మీ కథ నేను చూస్తానని మరొక్కసారి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రోజున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.